అంటే సార్ ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నటువంటి క్రమంలో ఏ అంశాల్ని ప్రధానంగా ఇద్దరు ప్రస్తావించే అవకాశాలున్నాయి ఢిల్లీలో? మనం చూస్తే ఈటల రాజేందర్ గారు మొన్న హుజురాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు తన నివాసానికి అవును. వచ్చి తనపై ఒత్తిడి తెచ్చి మాకు అన్యాయం జరుగుతుంది పార్టీలో అని ఆవేదన వెళ్ళగక్కినప్పుడు వారికి ప్రతిస్పందనగా మాట్లాడిన ఈటల రాజేందర్ కొంత ఆవేదనతో బాధతో ఎమోషనల్ అయి కూడా మాట్లాడి కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ఆరోపణలకు సంబంధించి నీ ఆ ఆరోపణలు చేసిన సందర్భంలో నేను అధిష్టానానికి ఫిర్యాదు చేయబోతున్నా అనే విషయాన్ని ఈటల రాజేందర్ గారు చాలా స్పష్టంగా అదే రోజు మీడియాలో చెప్పారు, కార్యకర్తలు చెప్పారు. దాని ప్రకారమే ఒక 10 అంశాలు బండి సంజయ్ వల్ల తనకు జరుగుతున్న నష్టం, తనకు జరుగుతున్న ఇబ్బందులను జాతీయ నాయకత్వం దృష్టికి తేవడానికి 10 అంశాలతో ఒక లేఖను జేపీ నడ్డాకు రాసినట్టు మనకు పక్కా సమాచారం ఉంది. దాంతోపాటు బండి సంజయ్ కూడా ఈటల రాజేందర్ ఆ రోజు కార్యకర్తల మీటింగ్లో అంత మాట్లాడినా మీరెవరూ స్పందించవద్దు, నేను నేరుగా అధిష్టానంతోనే తేల్చుకుంటా ఈ విషయాన్ని, స్థానికంగా ఎవరు మాట్లాడద్దు అని జేపీ నడ్డా రాష్ట్ర నాయకులకు బండి సంజయ్ గారు రాష్ట్ర నాయకులు చెప్పారు. దాని ప్రకారమే ఈటల రాజేందర్కు సంబంధించి ఒక మినిమం ఒక 8 ఆరోపణలతో జాతీయ నాయకత్వానికి ఒక ఫిర్యాదు చేసినట్టు కూడా మనకు పక్కా సమాచారం ఉంది. ఈటల రాజేందర్ పైన బండి సంజయ్ చేసిన ప్రధానమైనటువంటి 8 ఆరోపణలలో మొట్టమొదటి ఏంటంటే జాతీయ పార్టీ ఈటల రాజేందర్ పార్టీలో చేరినప్పటి నుండి అనేక అవకాశాలను ఇచ్చింది. అయినా అవిన్నిటిని కూడా ఈటల రాజేందర్ గారు సంపూర్ణంగా వినియోగించుకోలేకపోయారు. ముఖ్యంగా పార్టీలో చేరిన కొత్తలోనే ఆయనకు హుజురాబాద్ టికెట్ ఇవ్వడంతో పాటు గెలిచిన వెంటనే జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియామకం చేశారు. ఆ తర్వాత చేరికల కమిటీ కన్వీనర్గా, చైర్మన్గా పదవి ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో కూడా ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్గా కూడా పదవులు ఇచ్చారు. ఇన్ని పదవులు ఇచ్చినప్పటికీ, అంతేకాకుండా కేసీఆర్ మీద పోటీ చేసే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో ఎవరికి లేనట్టుగా అటు గజ్వేల్లో ఇటు హుజురాబాద్లో 2 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఇన్ని అవకాశాలు పార్టీ కల్పించినప్పటికీ ఈ ఈటల రాజేందర్ గారు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ముఖ్యంగా జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఉండి కూడా పార్టీ కార్యక్రమాలకు, పార్టీ బలోపేతానికి కృషి చేయలేదు. చేరిక కమిటీ కన్వీనర్గా ఉండి కూడా ఏ పేరున్న నాయకులను కానీ, పెద్ద నాయకులను కానీ పెద్ద ఎత్తున పార్టీలో చేర్పించడంలో ఈటల రాజేందర్ విఫలమయ్యారు. ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్గా ఉండి కూడా రాష్ట్రంలో అధికారంలో రాకపోవడానికి, కేవలం 8 సీట్లకే బీజేపీ పరిమితం కావడానికి ఈటల రాజేందర్ గారు కారణం. ఇవే కాకుండా అసెంబ్లీలో 2 స్థానాల్లో పోటీ చేసి రెండిట్లలో కూడా ఓడిపోవడం పార్టీకి పెద్ద నష్టదాయకంగా మారింది. మొత్తంగా ఆయనకి ఇచ్చిన అవకాశాలన్నింటినీ దుర్వినియోగం చేసుకున్నారనే ఒక ప్రధానమైనటువంటి ఆరోపణను బండి సంజయ్ ఈటల రాజేందర్ పై చేసినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు రెండవ ఆరోపణ ప్రధానంగా ఏంటంటే ఈటల రాజేందర్ పార్టీ బలోపేతానికి, బీజేపీ బలోపేతానికి కాకుండా తన వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకోవడానికి, తన వ్యక్తిగత పలుకుబడి పెంచుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. పార్టీలో నేనే చాలా గొప్పవాడిని, నేనే చాలా సీనియర్ నాయకుడిని, సీనియర్ ప్రజాప్రతినిధి, నాకున్నంత అనుభవం పార్టీలో ఎవరికి లేదు, తనకు రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా పదవి ఇస్తే, తనకు మొత్తం బాధ్యతలు ఇస్తే తప్ప ఈ రాష్ట్రంలో బీజేపీ ఉండదు, నేనే గొప్ప పార్టీ కన్నా అనే విధంగా ఈటల రాజేందర్ వ్యవహరిస్తున్నారు. ఇది పార్టీకి చాలా నష్టదాయకంగా మారింది అని బండి సంజయ్ తన ఫిర్యాదులో చాలా స్పష్టంగా పేర్కొన్నట్లు మనకు తెలిసింది. దాంతోపాటు బండి సంజయ్ మరొక ప్రధాన ఆరోపణ మీద ఈటల రాజేందర్ గారి మీద చేసినట్లు మనకు చాలా స్పష్టమైన పక్కా ఆధారాలతో సమాచారం ఉంది. అదేంటంటే కాళేశ్వరం అవినీతిలో, కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన అవినీతిలో అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ కూడా భాగస్వామ్యం ఉంది అనే ప్రచారం జరుగుతున్నది. ఇది పార్టీకి పెద్ద నష్టం అనే ఒక ప్రధాన ఆరోపణ కూడా బండి సంజయ్ ఢిల్లీ పెద్దల దృష్టికి తెచ్చినట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుపుతున్న కమిషన్, ఘోష్ కమిషన్, ఈటల రాజేందర్కు సమన్లు జారీ చేసి విచారణకు పిలిచి కొన్ని వివరాలు రాబట్టింది. దీంతో అటు కేసీఆర్, అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్, ఈ ముగ్గురికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో సంబంధం ఉంది, దాని అవినీతిలో సంబంధం ఉంది, పెంచిన అంచనాలకు సంబంధించిన వ్యవహారంలో సంబంధం ఉంది. కాబట్టి మొత్తం కాళేశ్వరమే ఒక అవినీతి ప్రాజెక్టును బీజేపీ ప్రచారం చేస్తుంటే ఆ అవినీతిలో ఈటల రాజేందర్ కూడా భాగస్వామి కాబట్టి అతన్ని వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదు అనే కోణంలో బండి సంజయ్ ఈటల రాజేందర్ మీద జేపీ నడ్డాకు ఒక స్పెషల్ ఆరోపణలతో మనకు ఫిర్యాదు చేసినట్టు చాలా స్పష్టంగా అవపడుతుంది. అంతేకాకుండా నాలుగో ఆరోపణగా ఈటల రాజేందర్ మొదటి నుంచి కూడా పార్టీలో కలిసిపోకుండా, మిగతా నాయకులందరితో కలిసిపోకుండా తన వర్గము, తన మనుషులు, తాను అంటూ కూడా
ప్రత్యేకంగా వర్గాలను మెయింటైన్ చేస్తున్నారు. అటు కరీంనగర్ జిల్లాలో, ప్రధానంగా హుజురాబాద్ నియోజకవర్గంలో, ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన మనసులో తాను ప్రోత్సహించుకుంటూ పార్టీలోని మిగతా నాయకులను కలుపుకొని పోవడం లేదు. దీనివల్ల పార్టీలో వర్గ విభేదాలు ఎక్కువ అవుతున్నాయని బండి సంజయ్ జేపీ నడ్డా గారి దృష్టికి తెచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఇవన్నీ కాకుండా 5వ ప్రధాన ఆరోపణగా గత పార్లమెంట్ ఎన్నికల్లో, ముఖ్యంగా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన తనను ఓడించడానికి ఈటల రాజేందర్ ఆయన అనుచరులు కుట్ర పన్నారనేది కూడా బండి సంజయ్ ప్రధాన ఆరోపణ. మొన్న హుజురాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో కూడా బండి సంజయ్ స్పష్టంగా చెప్పారు, హుజురాబాద్ నియోజకవర్గంలో కొంతమంది పార్టీ నాయకులు తనకు తక్కువ మెజార్టీ రావడానికి ప్రయత్నాలు చేశారు, కుట్రలు చేశారని బండి సంజయ్ ఆరోపించారు. ఇదే ఆరోపణను బండి సంజయ్ జేపీ నడ్డా దగ్గర కూడా చేసినట్టు మనకు సమాచారం అందుతున్నది. హుజురాబాద్ నియోజకవర్గంలో, కరీంనగర్ జిల్లాలో తనకు వ్యతిరేకంగా పనిచేశారు, తనను ఎంపీగా ఓడించడానికి ఈటల రాజేందర్ కృషి చేశారని ఒక ప్రధాన ఆరోపణను ఈటల రాజేందర్పై చేసినట్టు తెలుస్తుంది. ఇక 6వ అంశంగా పార్టీ నేతలు పార్టీకి సంబంధించిన అంశాలను అంతర్గత సమావేశాల్లో మాట్లాడాల్సి ఉండగా ఈటల రాజేందర్ ఆ లైన్ దాటి పార్టీకి సంబంధించిన వ్యవహారాలను బహిరంగ వేదికల మీద, ప్రెస్ మీట్లలో, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు అని చెప్తూ మొన్న ఈటల రాజేందర్ గారి నివాసంలో జరిగిన మీటింగ్ సంబంధించిన వీడియో క్లిప్లను కూడా జాతీయ నాయకత్వానికి అందించినట్టు మనకు తెలిసింది. వీడియో క్లిప్లు అందించడమే కాకుండా అందులో మాట్లాడిన అంశాలన్నింటినీ కూడా ఇంగ్లీష్లోను, హిందీలోను ట్రాన్స్లేట్ చేసి ఆ కాపీలను కూడా జాతీయ నాయకత్వానికి అందించినట్టు మనకు పక్కాగా సమాచారం. ఇంకా 7వ ఆరోపణగా ఈటల రాజేందర్ మీద చేసిన 7వ ఆరోపణ ఏంటంటే, ఈయన పార్టీ సిద్ధాంతాలను ఇంకా వంట పట్టించుకోవడం లేదు, ఇంకా పార్టీ సిద్ధాంతాలు వేరు, నా సిద్ధాంతాలు వేరు, పార్టీ లైన్ వేరు, నేను వేరు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. గతంలో వామపక్ష ఉద్యమాలలో కీలకంగా పనిచేసి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమాలను కూడా కీలకంగా పనిచేసిన ఈటల రాజేందర్ ఇంకా బీజేపీలో ఇమడలేకపోతున్నారు, బీజేపీ సిద్ధాంతాలకు అలవాటు కాలేదు. ఈ వైఖరి, తాను ఇంకా వామపక్ష భావజాలంతో ఉండడం, ఇంకా బీజేపీకి వ్యతిరేక వైఖరితోనే ఉండడం, ఈ యొక్క అలవాట్లు, ఈ సంస్కృతి బీజేపీలో మంచిది కాదు. బీజేపీలోకి ఒకసారి వచ్చిన తర్వాత బీజేపీ సిద్ధాంతాలను ఆకలింపు చేసుకోవాలి, బీజేపీ సిద్ధాంతాలనే ప్రచారం చేయాలి, బీజేపీ నాయకత్వాన్ని కిందనే పనిచేయాలి తప్ప సొంత ఆలోచనలు, సొంత ఏజెండా ఉండడం పార్టీకి నష్టదాయకం. కాబట్టి ఈటల రాజేందర్ను నిలువరించాలని ఒక ఫిర్యాదులో ప్రధానంగా పేర్కొన్నట్టు తెలిసింది. ఇక 8వది చివరిది అయినటువంటి ఇంకొక ప్రధాన ఆరోపణ ఏంటంటే, ఈటల రాజేందర్ మనిషి బీజేపీలోనే ఉన్నారు కానీ తన మనస్సు మాత్రం ఇంకా బీఆర్ఎస్ లోనే ఉంది, బీఆర్ఎస్ నాయకులతో ఆయనకు ఇంకా సంబంధాలు ఉన్నాయి, బీఆర్ఎస్ నాయకులకు అనుగుణంగానే వాళ్ళ వాదనలకు అనుగుణంగానే మాట్లాడుతున్నారని చెప్తూ మొన్న కాళేశ్వరం విషయంలో ఈటల రాజేందర్ చాలా సపోర్టివ్గా మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఒక వరం లాంటిది అనే ఒక కామెంట్స్ కూడా ఈటల రాజేందర్ చేశారు. బీజేపీ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా, కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా కొట్లాడుతుంటే ఈటల రాజేందర్ మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు చాలా గొప్ప ప్రాజెక్ట్ అని కీర్తించడం పార్టీని నష్టపరిచింది, ఇబ్బంది పెట్టింది. ప్రధానమంత్రి వాళ్ళు లాంటి వాళ్ళు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎంగా మారిందని ఆరోపణలు చేస్తుంటే అదే కాళేశ్వరం ప్రాజెక్టును ఈటల రాజేందర్ మెచ్చుకోవడం బీఆర్ఎస్ నాయకులకు ఈటల రాజేందర్కు ఉన్న సంబంధాలను బహిర్గతం చేస్తున్నది. మొత్తంగా ఈ 8 అంశాలను ప్రధానంగా బండి సంజయ్ ఈటల రాజేందర్ గురించి ప్రస్తావిస్తూ, ఆరోపిస్తూ మనకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది.